హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్న రేడియో టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చేస్తుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోగలరు ఫ్రెండ్స్. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీరు ఇన్స్టెంట్గా పొందొచ్చు. పోర్ట్రేట్ అంటే జస్ట్ నార్మల్గా ఇలాగ మాత్రం వచ్చేది. ల్యాండ్స్కేప్ అంటే మీరు పబ్జీ కానీ గేమ్స్ ఆడితే ఎలా వచ్చిందో అలా మాత్రమే వచ్చేది. ఇక్కడ బోత్ని పెట్టుకుంటే మనం ఎలా తిప్పితే అలాగా ఆటో రొటేషన్ లేదు కదా, ఆటో రొటేషన్కి యాక్స్ ఇది ఇప్పుడు స్పెసిఫైడ్ ఉంది కదా, దాన్ని తీసేసి హెడెన్లో పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ టూల్ వర్క్ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ యాడ్ అనే దాన్ని ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ సేమ్ స్క్రీన్ సెట్టింగ్స్తో ఇంకొక స్క్రీన్ అనేది రెడీ చేద్దాం. స్క్రీన్ నేమ్స్ ఎప్పుడు రెండు ఒకేలా ఉండకూడదు కాబట్టి అని చెప్పేసి నేను ఇలా ఇచ్చాను. ఓకే, మొత్తం మరి 4 స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను మెయిన్ స్క్రీన్లోకి వచ్చాను. ఇక్కడ మెయిన్ స్క్రీన్లో మనం ఏం చేద్దామంటే ఒక బటన్ అనేది ఇంక్లూడ్ చేద్దాం. ఒక బటన్ ఇంక్లూడ్ చేశాను. సరే, ఇప్పుడు వస్తాం. ఎప్పుడైనా సరే మనం యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ కాంపోనెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కాంపోనెంట్ సెక్షన్లోకి వస్తే ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఇంటెంట్ అని ఉంటుంది. దీనికి ఒక ఐ అని చెప్పేసి నేమ్ అయితే నేను ఇస్తున్నాను. మీరు ఏదైనా కావాలంటే అదైతే ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం అనేది అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బటన్ నేమ్ ఎంత, బటన్ టూ అది మనం యూజ్ చేస్తాం. బటన్ 1 కాబట్టి నేను బటన్ నేమ్ అనేది ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ మనం వచ్చేసి వ్యూలోకి వస్తే బటన్ అనేది కనిపించేది. బటన్ అనేది ఓపెన్ చేయండి. సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది కాదు, ఓకే.
ఇంటర్వ్యూస్ అనేవి మీకు ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ కాంపోనెంట్స్ ఈ లేకుండా మీరు దీని మీద ట్యాప్ చేసి కాంపోనెంట్స్లోకి వెళ్తే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు కిందకి వచ్చేసి ఇందాక ఐ అని చెప్పేసి ఫ్యాక్టరీ ఇంక్లూడ్ చేశారు కదా, ఇంక్లూడ్ చేయకపోతే ఇక్కడి నుంచి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ కాంపోనెంట్ మీద ట్యాప్ చేసి మీరు ఇంటెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడి నుంచి ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ సరే ఇది కాదు విత్ అనేది మ్యాక్సిమం చేద్దాం. విత్ అనేది మ్యాక్సిమం చేశాను. ఇక్కడ ఒక బటన్ అనేది ఇస్తాము, ఒక టెక్స్ట్ వ్యూ అనేది ఇచ్చేద్దాం. బటన్ కింద తీసుకొచ్చి బటన్కి నేమ్ అనేది SCR2 నెక్స్ట్ ఈ టెక్స్ట్ వ్యూకి వచ్చేసరికి టెక్స్ట్ వచ్చేసి SCR1 అనేది ఇది స్క్రీన్ 1 అని చెప్పేసి రిప్రజెంట్ చేసేది. ఇది వచ్చేసరికి స్క్రీన్ 2కి వెళ్ళడానికి అని చెప్పేసి రిప్రజెంట్ చేసేది. సారీ, నేను ఇందాక టెక్స్ట్ వ్యూ బదులు టెక్స్ట్ ఎడిట్ చేశాను. ప్రాబ్లం లేదు. మళ్ళీ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేద్దాం. ఇది మనం ఏ స్క్రీన్లో ఉన్నాం అని చెప్పేసి, ఇది వచ్చేసరికి ఏ స్క్రీన్కి వెళ్తాము అని చెప్పేసి అనమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడ కూడా సేమ్ కాంపోనెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంటెంట్ వేరే వేరే స్క్రీన్స్లో ఎన్ని స్క్రీన్స్ అయితే మనం తీసుకుంటామో అన్ని స్క్రీన్స్లోనూ మనం ఇది యూజ్ అనేది చేసుకోవాలి. ఆ కాంపోనెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బటన్ పడింది కదా,
ఎస్కే ఓకే. ఇక్కడ కూడా కాంపోనెంట్ ఇంటెంట్ అనేది యాడ్ చేయాలి. హాయ్ నెక్స్ట్ బటన్ స్క్రీన్ అనేది ఇనిషియలైజ్ చేద్దాం. మెయిన్ స్క్రీన్ ఇనిషియలైజ్ చేశాను నేను, డైరెక్ట్ బ్యాక్ కాకుండా డైరెక్ట్ మెయిన్ స్క్రీన్ అనేది ఇనిషియలైజ్ చేశాను. ఓకే. యాక్టివిటీ ఆన్ బ్యాక్ ప్రెస్ మీద క్లిక్ చేసి దానిలోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసి స్క్రీన్ టూ అనేది యాక్టివేట్ చేసి బ్యాక్ వచ్చేద్దాం. మన స్క్రీన్స్ అనేది అరేంజ్ అయితే చేసేసి ఇప్పుడు ఒకసారి సేవ్ చేసుకున్న ప్రాజెక్ట్ అనేది రన్ చేద్దాం. హెడ్స్ వస్తే క్లియర్ చేసేయండి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి. వీడియో అయిపోయింది, డౌన్లోడ్ అయితే చేస్తున్నాను, మీకు ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. మన ఏ ఐకాన్ డిఫాల్ట్గా ఇవ్వకపోతే ఈ ఆండ్రాయిడ్ ఐకాన్ అనేది డిఫాల్ట్గా వచ్చేది అనమాట. నెక్స్ట్ నేను ఓపెన్ చేస్తాను. Thanks for watching. Jai Hind.